సమాజంలో రోజు రోజుకి విచ్చలవిడితనం పెరిగిపోతుందా? దేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రస్తుతం ఆ పరిస్థితి. ఈ నెల రోజులుగా చూసుకుంటే బాలికల మీద అత్యాచారాలకు సంబంధించి రోజుకో సంఘటన చూస్తూనే ఉన్నాం. రోజుకో చోట కేసులు నమోదవుతానే ఉన్నాయి. కానీ ఇవి ఆగడాలనుకోవాలా? ఆకతాయిల చేష్టలనుకోవాలా? లేదంటే దుర్మార్గులు పేట్రేగిపోతున్నారనుకోవాలా? సైకోలు విజృంభిస్తున్నారనుకోవాలా? కారణం ఏదైతేనే చిన్న చిన్న అమ్మాయిలు, బాలికలు రోడ్డు మీదకి వెళ్ళాలంటే, అంటే కాలేజీ అమ్మాయిలు కాదు, లేదంటే మహిళలు కాదు, 5 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్న బాలికలు రోడ్ల మీదకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. వాళ్ళ చేతుల్లో దిశ యాప్లు ఉండవు, వాళ్ళ చేతుల్లో స్మార్ట్ మొబైల్స్ ఉండవు. వాళ్ళు వెళ్ళేది అంగన్వాడీ స్కూళ్ళకో లేదంటే మామూలు స్కూళ్ళకో ఒక్కొక్కసారి చదువుకోలేక తల్లిదండ్రులతో. తాజాగా చూసుకుంటే బీహార్ నుంచి వచ్చి పని చేసుకుంటున్న ఒక భార్యాభర్తల చిన్న 7 సంవత్సరాల బాలికను తీసుకెళ్లి రేప్ చేసి చంపేశారు. ఏంటి ఈ దారుణాలు? ఏంటి ఆగడాలు? ఎక్కడికి పోతుంది సమాజం? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలకు లేదంటే ప్రభుత్వాలకు దీన్ని ఎంతవరకు ముడిపెట్టాలి అనేది ఒకటి, లేదంటే నేరాలు పెరిగిపోతున్నాయా, బాలికలే టార్గెట్ అవుతున్నారా, దుర్మార్గులు పేటరేగిపోతున్నారా, దీనికి కారణాలు ఏంటి అనేది నా దగ్గర ఒక లెక్క అయితే ఉంది సార్. ఎన్సీఆర్బీ ఇచ్చింది రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2021లోనంట దాదాపు 1,49,404 మంది పిల్లల మీద నేరాలు నమోదైనవి. అందులో 60% బాలికల మీద అఘాయిత్యాలు జరిగిన కేసులే. 2022లో చూసుకుంటే మొత్తం 31,878 అత్యాచార కేసులు నమోదైనవి. అందులో చాలా విచిత్రం ఏంటంటే 6 ఏళ్ల లోపు బాలికల మీద జరిగిన ఘటనలు 53, 12 ఏళ్ల లోపు జరిగింది 183, ఇంకా 16 ఏళ్ళు అంటే 1030, ఇంకా 18 ఏళ్ళు పైన జరుగుతున్నాయి. అంటే ఇవి మనం కూడా ఈ రాష్ట్రంలో ఈ 4 రోజుల నుంచి మీరు కూడా రోజు ఒక వీడియో చెప్తానే ఉన్నారు దాని మీద. బాలికలే టార్గెట్ అవుతున్నారా? బాలిక అంటే వాళ్ళ కామంతో కొట్టుకు చచ్చిపోతున్నారా, లేదంటే సమాజం అలా ఉందా, సరైన చర్యలు ఉండట్లేదా, ఏంటి అసలు ఎలా చూడాలి దీన్ని? మగాడిని పెంచిన తీరులో వచ్చిన సమస్య అది. ఎక్కువగా పల్లె ప్రాంతపు ఇంపాక్ట్ ఎక్కువ కనబడుతుంది. అంటే మనం ఎదవరకటి రోజుల్లో, ఇప్పుడు మా చిన్నప్పుడు చూస్తే పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయి, ఎదురింటోళ్ళ ఆంటీ వాళ్ళ అమ్మాయి అంటే అప్పుడు మాకు చెప్పేది ఏంటంటే, అరే చెల్లి స్కూల్ దాకా వెళ్తుందో సార్ దగ్గర ఉంటాను, లేకపోతే చెల్లి షాప్ దాకా వెళ్తా, అక్క షాప్ దాకా వెళ్తా అంటే నువ్వు వెనకెళ్ళరా. అక్క చెల్లి అనే మాటని మాకు చెప్పేవాడు. పిన్ని, అక్క, చెల్లి ఇదే మాటతో చెప్పేవాడు. వాళ్ళకు కూడా అన్నయ్య, తమ్ముడు. అది మా ఆలోచన తీరు ఎట్లుండేది, మా ఇంట్లో నా చెల్లి ఎట్లాగో అంతే ఆ చెల్లి అనే ఫీలింగ్ ఉండేది, నా ఇంట్లో నా అక్క ఎట్లాగో అట్లా అనే ఫీలింగ్ ఉండేది. ఇది ఆనాటి పెంపకం తీరు. అంటే మనం సంప్రదాయబద్ధమైన జీవితం ఇదివరకు మనకు ఉండేది. ఉమ్మడి కుటుంబం నుంచి వ్యక్తి కుటుంబం దాకా వచ్చాం. అంతవరకు మనం సంప్రదాయం దగ్గర ఉన్నాం. మనకు అప్పుడు ఒక సంతృప్తి అనేటటువంటిది మన భావనలో సంతృప్తి తప్పించి సమాజపు సంతృప్తి కోసం మనం బతకలప్పుడు. అంటే ఎదురోడిని మనం సాటిస్ఫై చేద్దాం, మనం ఈ స్థాయిలో ఉంటే తప్పించి ఎదురోడు ఏదో మనల్ని గొప్పోడు అనుకుంటాడని మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మా నాన్న కొట్లో, ఒకప్పుడు మా తాత దగ్గర పెద్ద షాప్ ఉండేదట, ఊర్లోనే తెనాల్లోనే పెద్ద ఐరన్ కొట్టు ఉండేదట. అట్లాంటి ఆయన 100 మందికి ఉపాధి కల్పించినటువంటి ఆయన చనిపోయాక మా నాన్న ఒక కొట్లో గుమస్తాగానే చేశారు సుదీర్ఘకాలం పాటు. అక్కడ ఆయనకి విడిగా అసంతృప్తి ఉందేమో కానీ మేమేమి గుమస్తా కొడుకు అని నేను ఫీల్ అవ్వలేదు, లేకపోతే ఇంకొకళ్ళం ఫీల్ కాదు. అడిగితే మీ నాన్న ఏం చేస్తారంటే గర్వంగానే చెప్పుకునేవాళ్ళు. ఇక్కడ ఆర్థిక మూలాల అప్పుడేంటి సాటిస్ఫాక్షన్ ఏంటి, నాకు అన్నం కడుపు నిండా దొరికిందా లేదా, ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ చూసుకునే వాళ్ళని తప్పించి ఈ మెరమెచ్చులు ఉండేది కాదు. దీని ఇంపాక్ట్ ఏమైందంటే ఒక కుటుంబ వ్యవస్థ అన్నటువంటిది నడిచింది ఆ రోజు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నడిచినప్పుడు మనలో వచ్చే తేడాని ఇంట్లో ఎవరో ఒకరు కనిపెడతారు. మగాడిలో వచ్చే తేడా అయినా, ఆడపిల్లలో వచ్చే తేడా అయినా సరే వెంట కనిపెట్టి, ఎరా మీ వాడు చూడు ఈ మధ్యన ఏదో చేస్తున్నట్టున్నాడు కొంచెం అని, ఎరా మేనల్లుడు నేను, అక్క నేను, అత్త నేను, బాబాయ్ అన్ను, ఏంద్రా నువ్వు ఈ మధ్యన కొంచెం అమ్మాయి వెనకాల తిరుగుతున్నట్టున్నావు, ఏంటి నీలో ఈ పిచ్చ పెరుగుతుంది ఏంట్రా, నీ వయసు ఏంటి, నువ్వేంటి, ఈ వయసులో కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి, తగ్గించుకో, నువ్వు దాని బదులు బాగా చదవాలి, లేకపోతే వ్యవసాయంలోకి రా. ఇట్లాగా ఇక్కడే కంట్రోల్ ఉండేది. ఇంకోటి అంతా చూస్తున్నారన్న భయం ఉండేది. ఇది పోయింది. తర్వాత మనం వ్యక్తి కుటుంబాల్లోకి వచ్చాం. అంతవరకు కూడా కంట్రోల్ ఉంది. ఏది, తల్లి మనల్ని ఎప్పుడు ఆలనా పాలన, ఇదివరకు అంతమందిలో చూడలేకపోయినా ఇప్పుడు తల్లి ఆలనా పాలన చూసింది, తండ్రి తగింది చేశాడు. అంతవరకు కూడా ఇంత దారుణం లేదు, అప్పటికి బిగిన్ అయింది. ఎప్పుడైతే మన బిడ్డలు అద్భుతంగా ప్రపంచమంతా మెచ్చుకునేలాగా ఉండాలి, లేకపోతే కనుక ఒక
చుట్టూ ఉన్న సొసైటీ కోసం మనం బతకడం ప్రారంభించాం. మన కోసం మనం బతకట్లా, మన కుటుంబం కోసం మనం బతకట్లా. అవతలోడికి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నేను ₹1,10,000 సంపాదించాలి. అవతలోడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేసాడంటే అంతకన్నా ఇంకో ₹10,000 స్కూల్లో అయ్యాలి. ఇంతే తప్పించి ఆ స్కూల్ ఏంటి, చదువు ఏంటి, మన బిడ్డ ఏంటి ఇది ఆలోచించట్లేదు. ఇందుకోసం ఏం చేస్తున్నారు, తల్లి తండ్రి ఇద్దరు రాత్రి పగలు కష్టపడుతున్నారు, ఇద్దరు కష్టపడుతున్నారు. దెన్ వీడికి కంట్రోల్ ఏముంది, క్రమశిక్షణ అనేది వీడికి చెప్పేది ఏంటి. రెండవది డబ్బులు అడిగింది ఇస్తున్నారు, చేతిలో స్మార్ట్ ఫోన్ పెడుతున్నారు. ఇదివరకటి రోజుల్లో నాకు బాగా గుర్తు, మా విజయవాడలో ఇదే గుడివాడలో ఉన్నప్పుడు మేము శరత్ టాకీస్ పక్కన ఉండేవాళ్ళం అనుకుని. సినిమాకి ఎప్పుడో ఏడాదికి ఒకసారి 2 సార్లు వెళ్ళేవాళ్ళం. ఎంత అప్పుడు ఎంత ₹30 టికెట్, ₹10 కుర్చీ అంటే రూపాయి టికెట్. తీసుకెళ్తే అప్పుడు ఏదో చంద్రశేఖర్ పేరేంటి చంద్రమోహన్ శ్రీదేవి ఏదో సినిమా చేస్తుంటే గబక్కన కళ్ళు మూసింది మమ్మ. ఏంటంటే తెలియదు. తర్వాత ఎప్పుడో నేను పెద్ద అయ్యాక చూస్తే ఆ టైంలో వాళ్ళు ముద్దు పెట్టుకునే సీను, కౌగులించుకునే సీను అవి కూడా చూడనిచ్చేవాళ్ళు ఆ రోజున. ఇవాళ అసలు టోటల్ గా సెక్స్ చేయడం ఏంటి, రేపులు చేసిన వీడియోలు కూడా కనబడుతున్నాయి అందులో. ఇంకొకటి, ఆ రోజున సినిమాల్లో ఎవడైనా అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించేటటువంటి వాడు విలన్, హీరో వచ్చి వాడిని కొట్టి కాపాడేవాడు. ఇవాళ రోజున ఏంటి, అమ్మాయి వెనకాల హీరో వెంట పడతాడు, ఏం కమిషనర్లకు కూతుళ్ళు లేరా లాంటి డైలాగులు. ఇదేంటి, ప్రతి అమ్మాయికి కూడా తన వెనకాల కనుక అబ్బాయి పడకపోతే తను పనికిరాందేమో అనేటువంటి ఆత్మన్యూనతాభావం, తనలో లోపం ఏమైనా ఉందేమో అని. అట్లాగే ఏదో ఒక అమ్మాయిని మనం గనక లవ్ చేయకపోతే, మనం గనక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎందుకు పనికిరామని చెప్పి వీళ్ళు. ఇంకోటి, వీళ్ళిద్దరు చిన్న మాట మాట్లాడుకుంటే దానికి చెలవలు పలవలు చేసి ప్రోత్సహించే ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అమ్మాయి కిడ్నాప్ అయిన అమ్మాయి ఉంది కాశ్మీర్ వెళ్ళిన, ఏంటి అక్కడ ఈ అమ్మాయితో ఉండే అమ్మాయి ప్రోత్సహించింది, అలా ట్రాప్ వేసారు వాళ్ళు, అది లవ్ అనుకుని అవతల అమ్మాయి ప్రోత్సహిస్తారు. ఇలాంటి వ్యవస్థ మనం ఇప్పుడు మన చేతిలో కంట్రోల్ లేదు. సెల్ ఫోన్ చేతికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇవ్వకపోతే మన పిల్లోడు పక్కనింటోడు ఫోన్ తో చూసుకుంటాడు. అందులో అసలు సినిమాలలో ఇవాళ ఇది తప్పు అనేది ఏం లే. చివరికి దాని పేరేంటి, మర్డర్లు చేయడము, ఫ్యాక్షన్ లీడర్లు, ఫ్యాక్షన్ లీడర్ల సంగతి దేవుడు, మాఫియా లీడర్లుగా హీరోలు నటిస్తుంటే ఇప్పుడు మర్డర్ చేయడం తప్పు కాదు, కాల్చి పడేయడం తప్పు కాదు, రేపులు చేయడం తప్పు కాదు. ఇదంతా ఇంత దారుణంగా మనం అంటే ఇదివరకు ఏంటంటే సినిమా ఎథిక్స్ నేర్పేది. ఇప్పుడు సొసైటీలో లేని ఎథిక్స్ మాకెందుకు అనుకుంటున్నారు. అది చూసి ఆ సినిమా హీరోలే మన జీవితం అయిపోయినప్పుడు స్మగ్లింగ్ చేయడం తప్పు కాదు, తప్పు కాదు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకేముండదు అసలు మనకి. ఇదివరకటి రోజుల్లో మందు తాగడం అనేటటువంటిది చాలా వ్యసనం. సిగరెట్ కాల్చడం తప్పు. ఇవాళ ఎట్లాగెళ్ళిపోయింది, తాగడం చేత కానోడి కిందకి మారుతున్నాం. అంటే అదొక స్టేటస్ సింబల్ గా మార్చుకున్నారు. మనకి తాగడం చేత కాని వెదవలమ్మ అట్లా తయారైపోయింది. ఇప్పుడు మనల్ని పిలవరు పార్టీ, ఎందుకంటే మనం వెళ్తే మన కోసం కూల్ డ్రింక్ ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడుకునే మనకి ఇదిగా ఉంటది. పిలవడం కూడా మానేశారు మనం. అంటే ఇప్పుడు ఈ సెక్షన్ తగ్గిపోయింది. అట్లాగే ఇప్పుడు చూడండి, ఆడపిల్ల పట్ల వాడు ప్రవర్తించే తీరుని తల్లి తప్పు పట్టాలా, తల్లి పట్టించుకోవట్లా, తండ్రి పట్టించుకోవట్లా. ఈ ఉదంతో నిన్న నాకు అసలు షాకింగ్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళు చంపేశారని తెలిసి వాళ్ళు ఆ శవాన్ని తీసుకెళ్లి వాళ్ళు పారేశారు, తండ్రి నువ్వు పెదనా. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ అడవిలోకి వెళ్తున్నాం, దాన్ని మళ్ళీ మొక్కలు చేశాడట ఒకడు, చేసాడో లేదో ఇంకా తేలలేదు. బట్ ఇన్ని రోజులు అంటే సినిమాల్లోనే కనబడింది, శవం కనబడకుండా ఉంటే చట్టం ఏం చేయలేదు. అట్లాగే మైనర్లకి శిక్ష ఉండదు అన్నటువంటిది ఈ సినిమాల్లో వచ్చినటువంటి. మైనర్లు అంటే 18 దాటిన తర్వాత అయితేనే, ఈ లోపు అయితే వాడి పేరు కూడా మార్చేస్తారు. ఇదంతా ఇదనేది. దాంతో ఇక అసలు అంటే 12-13 ఏళ్లకే వాడు 12 ఏళ్ళోడు అంటాడు, 6th క్లాస్ వాడు అంటారు, చేసింది 5th క్లాస్ అమ్మాయి. అసలు మనం మనుషులుగా ఉంటున్నాము, పశువుల్లాగా ఉంటున్నాము. దారుణం ఇది. ఇందులో రాజకీయ స్టేట్మెంట్లు వద్దు. నేనేమంటానంటే ఇందులో ప్రభుత్వం తప్పు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయించాడు, ఇట్లాంటి అది ఇదివరకు కూడా చేసిన తప్పదే. ఇప్పటికైనా నేరాల్ని నేరంగా చూడండి. మన సమాజంలో జరుగుతున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే, పిల్లల మీదన తల్లిదండ్రుల ఆజిమాయిషి లేదు, పిల్లల యొక్క స్వభావం మీదన అదుపు లేదు. దాన్ని కనుక మనం సరిచేసుకోకపోతే రేపు పొద్దున
తల్లులకి ప్రమాదమే. ఉమ్, ఎందుకంటే ఎవరు దొరకనప్పుడు ఏంటి. అదే కదా. రెండవది ఏంటంటే చాలా ఇందులో క్లియర్గా కనబడుతున్నది ఈజీ ఆబ్జెక్ట్. ఉమ్, ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి రేపులు చేయాలంటే గనక ఉమ్, ఇవాళ ఉన్న ఫిజికల్ కండిషన్లోనూ ఉమ్, లేదా వాళ్ళు అటాక్ చేయగలుగుతారు. ఉమ్, చిన్న పిల్లలైతే ఏం చేయలేరు. అవును అదే కదా. ఇప్పుడు అందుకని చిన్న పిల్లల మీదకి చేస్తున్నారు ఈ దరిద్రులు. అవును అదే కదా. ఇది ముందు అసలు మనం దీంట్లో ఏంటంటే తుపాకులతో కాల్చేస్తామా ఉరేస్తామా వీటి మీద ఒక ప్రత్యేక కోర్టు పెట్టి నెల నుంచి 45 రోజులు, ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం 45 రోజుల్లోపు శిక్ష చేయాలి. ఇలాంటి కేసుల మీద అవసరమైన ప్రత్యేక కోర్టులు పెట్టి కేసుని వెంటనే తేల్చేయాలి. 45 రోజుల్లోపు వాళ్ళకి శిక్ష వేస్తే అప్పుడు రెండో వాడు చేయడానికి భయపడతాడు. అది కూడా కఠినమైన శిక్షలు ఉండాలి, ఉరి శిక్షలు ఉండాలా. యావజ్జీవ కారాగార శిక్ష అంటే మళ్ళీ 14 ఏళ్ళు కాదు, జీవితకాలం జైల్లో ఉండే శిక్షలు ఉండాలి. ఆ స్థాయి కాఠిన్యం లేకపోతే చాలా ప్రమాదం. చర్యలు తీసుకోవడం ఒకటి, అంటే ఇందులో నేను రాజకీయం గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, కానీ అవగాహన కల్పించాల్సిన అవసరం, వాళ్ళని అప్రమత్తం చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ఇప్పుడు అంటే నేను రేపులు 18 ఏళ్ళు అయిగా మాట్లాడలేదు, మరి చిన్నపిల్లలు మరీ దారుణంగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ మీద ఈ 4 రోజుల్లో అవి మరీ ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఇప్పుడు అంగన్వాడీ స్కూళ్ళల్లో ఎక్కువ వాళ్ళే ఉంటారు. కొన్ని స్కూళ్ళల్లో ఇప్పటికే ఉన్నాయి నాకు తెలిసి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కొన్ని నేర్పుతున్నారు. అన్ని స్కూళ్ళల్లో లేదు అలాగే. ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అటువంటిది ఏమన్నా తీసుకొస్తే బెటర్. అది ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోకూడదా? మీకు ఇక్కడ ఒక సమస్య ఉందండి, తీసుకోవాలి. కానీ ఇవాళ నా బిడ్డ బాగుండాలని కోరుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు నా స్కూల్లో పిల్లలు నా బిడ్డలు అనుకోవట్లేదే. వాళ్ళ అన్నానికి సంబంధించి ఫోటో తీయమంటే తప్పు, వాళ్ళకి సంబంధించి అటెండెన్స్లో ఫోటో తీయమంటే తప్పు అనేటువంటి స్టేజ్లోకి వచ్చేసామే మనం. నెంబర్ 1. రెండవది, ఆ తల్లిదండ్రుల స్వభావం ఎట్లుంది అక్కడ. ఇవాళ మాస్టారు నిజాయితీగా నువ్వు ఇది చేయడం తప్పు అంటే మాస్టర్ మీద కేసులు పెడుతున్నారు, మాస్టర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు, మాస్టర్ నీకు చెప్తే మాస్టర్ని బూత్ చేస్తున్నారు, అక్కడ మాస్టర్ని ఇబ్బంది పెడుతున్నారు, మాస్టర్ల మీద కేసులు పెట్టిన అమ్మాయిలు ఉన్నారు. నేను 2-3 సంఘటనలు అప్పుడు మాస్టారు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటే నేను అక్కడ కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఎవరితోనో లవ్ అని చెప్పి తిరుగుతుంటే మాస్టర్ పిలిచి వార్నింగ్ ఇచ్చినందుకు మాస్టర్ మీదనే కంప్లైంట్ ఇచ్చినట్టు. అంటే టీచర్ అయిపోతాడు. అది మనం మీడియా అసలు కనీసం క్రాస్ చెక్ కూడా చేయట్లేదు. వెంటనే పాపం ఎక్కడ అంటే మీడియా ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఏది చెప్పారు మాస్టర్ అంటరా వేసేయండిరా. ఇక అతని జీవితం అతని కుటుంబం మొత్తం దోషం అయిపోయినట్టే. కాబట్టి ఇంకోటి తన్నేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. ఏం జరిగింది అన్నది 21 రోజుల్లో మా మాస్టర్ నన్ను కొట్టారు అంటే మా నాన్న పరిగెత్తుకుని వచ్చేసేవాడు కాదు, ఎందుకు కొట్టాడని నన్ను కూర్చోబెట్టి నువ్వు ఇది చెప్పకపోబట్టి మాస్టర్ ఊరకనే కొట్టరు అనేవాడు. ఇప్పుడు అక్కడ మాస్టర్లని ఎలా చూస్తున్నాం మనం, వాళ్ళని దోషులుగా చూస్తున్నాం. కాబట్టి అది ఆ కోణంలో 100కి 80% మంది నా పని నేను పాఠం చెప్పేసానా అయిపోయిందా అన్నట్టు. ఇంకొక 20% మంది చేద్దామని ఉన్నా ఈ భయం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చెయ్యాలి, చెప్పాలి. ఇది ఒక్క రోజులో పని కాదు, ఇది అందరం సొసైటీలో ఉన్నటువంటి సినిమాలు తీసే నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి, హీరోల నుంచి ప్రతి సినిమాలో కూడా ఇట్లాంటిది జరిగితే తప్పు అనేటటువంటి, అదేదో ముందు గనక మద్యం తాగితే హానికరం డ్రగ్స్ అని చెప్పి అందులో సినిమాలో మళ్ళీ అదే డ్రగ్ తాగుతుంటాడు, అదే మందు తాగుతూ ఉంటుంటాడు హీరో. అవి కాదు కావాల్సింది, ఆడపిల్ల జోలికి ఇట్లా వెళ్ళటం అనేటటువంటి తప్పు, ఇలా చెయ్యకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ని హైలైట్ చేయకపోతే ప్రమాదం. సోషల్ మీడియా విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగిపోవడం కూడా చివరికి అది బాలికల మీద రేపులు చేసే వరకు వెళ్ళిందా? ఖచ్చితంగా. ఒక్కటండి, ఇవాళ ఆడపిల్లైనా మగపిల్లాడైనా వాళ్ళ వయసుకు తగ్గ ప్రవర్తన లేదు. ఇప్పుడు మా కాలేజీలో ఉన్న ఆడపిల్ల అందరి పేర్లు నాకు తెలియదు. ఎందుకంటే అటు చూస్తున్నాం అనుకోండి, ఒక్కసారి ఎరా పెద్దోడు పోయినట్టున్నావు అని లెక్చరర్ అంటే అంటాడు. అమ్మాయిలు అనరు, అమ్మాయిలు అసలు మన వైపు చూసే ధైర్యం వాళ్ళకు ఉండేది కాదు, వాళ్ళ వైపు చూసే ధైర్యం మాకు ఉండేది కాదు. మనం కొద్దిగా అటు పక్కన కదా బల్లకి కొంచెం తలనొప్పి వచ్చి ఇట్లా పక్కకి తిరిగి అంటే ఏంట్రా ఆడపిల్లల వైపు చూడడం ప్రారంభించావు, పెద్దోడు పోయినట్టున్నావు అని మాస్టర్ అనేసేవాడు. భయం వేసిపోయేది. అందుకని జాగ్రత్తగా తలకాయ ఇట్లా బిగబట్టుకుని ఇటే ఉండేవాడు. మొత్తం మీద ఎప్పుడో ఫైనల్ ఇయర్ ఏదో ఈ కాలేజీ ఫంక్షన్స్ అప్పుడు పరిచయం చేసుకున్న పిల్లలు తప్పించి అది కూడా ఎక్కడ మేము వేరే కోణంలో ఆలోచించే తిరిగి చేయలేదు. ఇంకోటి ఏంటంటే మాకు వెనకాల రెస్పాన్సిబిలిటీలు గుర్తుండేది, మా నాన్న ఏంది, మా ఇదేంటి అనేది. ప్రతి ఒక్కళ్ళం అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం.
అలాంటి స్టేజీలో నుంచి ఇవాళ రోజున విచ్చలవిడితనం అయిపోయింది. అవును. ముందు పిల్లలకి సంబంధించి ఆ అతి అభిమానం, అతి ప్రేమ, క్రమశిక్షణ లేనటువంటి స్వేచ్ఛ, వాళ్ళ కోసమే మేము బతుకుతున్నామని చెప్పి చివరికి ఆడు మర్డర్ చేస్తే కూడా కాపాడేటటువంటి ప్రేమ వద్దిది. అది చాలా ప్రమాదకరం. ఇందులో ఉన్న అతి పెద్ద డ్రాబ్యాక్ మర్చిపోతున్నారు. ఇవాళ ఆ ఆడపిల్లని 6 ఏళ్ల పిల్లని 9 ఏళ్ల పిల్లని అలా చూసినోడు రేపు తల్లినట్ట చూడ్డం ఏంటి నమ్మకం? ఎందుకు చూడ్డం? వాడు 90 ఏళ్ళు 80 ఏళ్ల వృద్ధురాల్ని ఆ కోణంలో చూసిన దరిద్రుడు రేపు పొద్దున్న తన బిడ్డనట్టు ఎందుకు చూడ్డం? అందుకని ఇది చాలా ప్రమాదకరమైనది. ఎప్పటి నుంచైనా ఎథికల్ ప్రాక్టీసెస్ అన్నటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయాలి. సంస్కారయుత జీవన విధానాన్ని ప్రోత్సహించకపోతే మనం మెయిన్ లాజికల్ మిస్సింగ్ ఒకటేనండి. మన సంప్రదాయాన్ని మనం పక్కన పెట్టాం, మన వ్యవస్థని మనం పక్కన పెట్టాం, మన బ్రతుకులో సంప్రదాయం అనే దాన్ని మత కోణంలో చూసాం. మతం ధర్మంతో నడిచినటువంటి ఆ సంప్రదాయం మనకు విలువలు నేర్పింది. ఆ విలువలకి వలువలోడ తీసాం. దాని పర్యవసానం ఇక్కడికి వచ్చాం. ఎప్పటికైనా మన జీవనంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం జగన్ గారి హయాంలో కూడా ఇటువంటి జరిగినాయి, గ్యాంగ్ రేపులు జరిగినాయి. అప్పుడే దిశ చట్టం లాంటిది వచ్చింది, దిశ పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు బాలికల సంరక్షణ కోసం ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం, ప్రత్యేకంగా బాలికల కోసం? ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఇది చేయడంతో పాటుగా ఇప్పుడు ముందు ప్రభుత్వం చేసేటటువంటిది నాకు తెలిసి ఏమనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదేమి ఇళ్ల దగ్గర జరిగినటువంటి సంఘటన. అవును, ఇళ్ల దగ్గర తల్లిదండ్రులు ఉండాలా కంట్రోల్లో. పోలీసులు ఇక ఇళ్ల మధ్యలో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మందిని పెడతారు ప్రభుత్వాలు. వెంటనే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే వేగంగా శిక్షలు పడేలా చేయడం. ఇంకోటి భయం కల్పించడం. ఒకనాడు చంద్రబాబు గారు అంటే ఉన్నప్పుడు నేరస్తులకు ఒక సింహస్వప్నం పోలీసు. ఒక సురేంద్రబాబు, ఏబి వెంకటేశ్వరరావు, డిటి నాయక్, రామాంజనేయులు, ఇట్లాంటి వాళ్ళు అందరూ చేసిన ఎన్కౌంటర్లు ఉన్నాయి చూడండి. అయితే ఎన్కౌంటర్లతో క్రైమ్ ఆగిపోదు, భయం వేస్తుంది నేరస్తులు. ఆ భయం పుట్టించగలిగారు. ఇప్పుడు భయం లేదు. ఎందుకంటే పోలీస్ అధికారులకు కూడా ఇట్లాగా ఇప్పుడు సజ్జనార్ చేశారు. పాప ఆయన ఎంత ఏడిపిచ్చుకు తిన్నారు. అట్లా కదా లైమ్ లైట్ పొజిషన్స్ నుంచి కోర్టులు తీసేస్తారు. కోర్టులు అదేమంటే సమాజంలో పరివర్తన రావాలంటే ఎట్లా వస్తుంది? అంటే మళ్ళీ అక్కడ మానవ హక్కులు ఇవన్నీ వాళ్ళ తరఫు నుంచి. కాబట్టి భయం అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ ప్రభుత్వాలు చేయాలి. అదే సందర్భంలో మోటివేషన్, 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి ఆడపిల్ల అంటే నీ చెల్లిరా, నీ అక్కరా అని చెప్పాలి. అలాగే చిన్నతనం నుండి పెంచేటప్పుడే స్కూల్లోనే సిస్టర్ అని మాట్లాడిపించాలి. ఆ టైప్ లో తీసుకురాబోతే కష్టం. రైట్, చూద్దాం. సమాజం అయితే చాలా దారుణంగా ఉంది ప్రస్తుతం. ఈ బాలికల మీద జరుగుతున్న ఆగడాలు, వాళ్ళ సంరక్షణ విషయంలోనే ఒక భయం అయితే పుడుతోంది. దానికి మృగాళ్ళుగా ఉన్న సమాజంలో వాళ్ళే కారణమా, లేదంటే సరైన నిర్ణయాలు, సరైన చర్యలు తీసుకోకపోవడం? ప్రభుత్వాలు కూడా స్పందించాలి. రాజకీయాలు పక్కన పెట్టి ఇటువంటి వాటిని అరికట్టడానికి ఒక సరైన నిర్ణయం తీసుకుంటే రేపొద్దున్న చిన్నపిల్లలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయపడే పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. ముందు ఇంకా పెరుగుద్దేమో, అది చూద్దాం.